ఆంజనేయ స్వామి జన్మించాడు అంజనీదేవికి. చాలా సంతోషంగా అబ్బాయిని పెంచుతూ ఉన్నారు. అల్లారు ముద్దుగా పెంచుతూ ఉన్నారు. పిల్లవాడిని చింత పెద్దగా అవుతున్నాడు. ఒకనాడు ఆంజనేయ స్వామిది మొట్టమొదటి ఒక విజయం మనం చెప్పుకుందాం. ఆంజనేయ స్వామి అంజనీదేవి ఏం చేసింది, ఒకనాడు పూజకు పువ్వులు తెచ్చుకుందాము అని చెప్పి నిద్రపోతున్నటువంటి ఒక ఆంజనేయ స్వామిని ఒక బండ మీద, వాడు అప్పుడు ఉండేటువంటి పెద్ద పెద్ద ఇళ్ళు కావు కదా, ఆ కేసరికి 10,000 మంది సైన్యము, వానర సైన్యము అంతా చెట్లలో గుట్టలలో ఉండేటువంటి గుహలలో ఉండబడేటువంటి వాళ్ళే. ఆ గుహ ముందర కేసరి లేడు, బయట వెళ్ళాడు. ఆ గుహ ముందర ఒక బండ మీద పడుకోబెట్టి తను పూజకు పూలు తెచ్చుకోవడానికి అంజనీదేవి ఆ అడవిలోకి వెళ్ళింది. నిద్రపోతున్నటువంటి ఒక బాలుడు ఆంజనేయ స్వామి అంతవరకు పడుకొనే ఉన్నాడు. అంజనీదేవి అటు వెళ్ళగానే లేచాడు. లేచేటప్పటికి ఆకలి కొట్టుకుపోతుంది. ఆకలి బాగా ఎక్కువగా మిక్కుటమైపోయింది ఆంజనేయ స్వామికి. అప్పుడు ఊరుకున్నాడా, చూశాడు, ఇక్కడక్కడ చూశాడు, ఎక్కడ లేదు. ఏడుపులు అంకించుకున్నాడు. చిన్నపిల్లవాడుగా, పసిపిల్లవాడే, ఇంకా ఏడుపులు అంకించుకున్నాడు. ఏడుస్తూ ఉన్నాడు. తల్లి రాలేదు. ఆ అంజనీదేవికి వినబడలేదు, తల్లి రాలేదు. చూశాడు, ఆకాశం పైకి చూశాడు. అక్కడ ఎర్రగా కనబడాడు సూర్యుడు. ఓహో, ఆకాశం మీద పండుందే, ఎర్రటి పండు, చాలా బాగుంది, అది నా ఆకలి తీరుస్తుందేమో అని చెప్పి ఆంజనేయ స్వామి బాలాంజనేయుడు ఒక్కసారి పైకి ఎగిరాడు. ఎలా వెళ్తున్నాడు, మహావేగంగా వెళ్తున్నాడు. మొదలే వాయుదేవుని కుమారుడుగా, వాయు ప్రచండ వేగం, అతని యొక్క గుణాలన్నీ కూడా ఇతనికి వచ్చినాయి. మహాబలవంతుడు. ప్రచండ వేగంతో ఆంజనేయ స్వామి ఆకాశం పైకి సూర్యుని దగ్గరికి వెళ్తున్నాడు. సూర్యుని దగ్గరగా వెళ్తూ ఉన్నాడు. మహాఘనంగా సూర్యుని మింగేయడానికి కడుపులో ఆకలి మాడిపోతుంది. నోరు తెరుచుకొని ఆ సూర్యుని ఆహారంగా పొందడానికి వెళ్తున్నాడు ఆంజనేయుడు, బాలాంజనేయుడు. అప్పుడు రాహువు చూశాడట. చూసి ఇంద్రుని దగ్గరికి పరిగెత్తుకెళ్ళాడు. ఓ ఇంద్రదేవ అన్నాడు. ఏంటయ్యా రాహువు, ఏమొచ్చావు అన్నాడు ఇంద్రుడు. స్వామి, సూర్యుడిని చంద్రుణ్ణి నాకు ఆహారంగా ఇచ్చావు, పర్వదినాలలో ఆహారంగా తీసుకోవయ్యా అని చెప్పి నాకు చెప్పావు. మేము అలాగే తీసుకుంటూ ఇంతకాలం కాలాన్ని నెట్టుకుంటూ వస్తున్నాం. మరి ఈనాడేంటి అన్నాడు. ఏమైంది అన్నాడు. ఎవరో పిల్లవాడు సూర్యుని ఆహారంగా తీసుకోవడానికి, సూర్యుని మింగడానికి ఆకాశం సూర్యమండలానికి పరిగెత్తుతూ ఉన్నాడు. అలా ఏది కాదుగా, లేదు, ఏదో చేశావు నువ్వు అని చెప్పి ఇంద్రుడి మీదకి పోట్లాడకెళ్ళాడు రాహుగ్రహం. కాదయ్యా, నేను చెప్పలేదని చెప్పి ఇంద్రుడు వెంబడే ఐరావతాన్ని తీసుకొని పరిగెత్తుకొచ్చాడు. ఇంకేంటి, బాలాంజనేయుడు వెళ్తూ ఉన్నాడు సూర్యమండలానికి, సూర్యుని దగ్గరగా వెళ్తూ ఉన్నాడు. అప్పుడు ఆపాడు ఇంద్రుడు. రాహు కలిపి పిలిచారు. ఆ బాలాంజనేయుడు చూశాడు. చూసేటప్పటికి రాహువు పొడుగ్గా బాగా రాహు సర్పంగల పొడుగ్గా బాగా కనబడ్డాడు. ఓహోహో, ఈ పండు కంటే ఈ పండు బాగుందే అనుకున్నాడు. సూర్యుని వదిలిపెట్టాడు. సూర్యుని వదిలిపెట్టి రాహు దిక్కు పరిగెత్తడం మొదలుపెట్టాడు. రాహువును మింగడానికి ఆంజనేయ స్వామి, ఆ బాలాంజనేయుడు రాహువును మింగడానికి పరిగెత్తేటప్పటికీ రాహు పరువులు అంకించుకున్నాడు. పరిగెత్తుతూ ఉన్నాడు. కొద్ది దూరం ప్రయాణం చేశా లేడు, ఐరావతం కనబడింది ఆంజనేయ స్వామికి, బాలాంజనేయునికి. ఆహా, ఆ ఎర్రటి పండు కంటే అది చాలా వేడిగా ఉంది, ఫ్రిడ్జ్లో పెట్టినట్టుగా లేదు, వేడిగా ఉంది. ఆ పండు కంటే ఈ పండు బాగా ఉంటుంది, పొడుగ్గా బాగుందని ఈ పండు దగ్గరికి వస్తే ఈ పండు పరుగులు అంకించుకుంది. ఈ పండేదో బాగా బలంగా బలిసి బాగా ఉంది, మంచిగా ఉంది. పండు మీద ఇంకొక చిన్న పండు కూడా ఉంది. అంటే ఐరావతం మీద ఇంద్రుడు ఎక్కున్నాడు. ఆ బాలాంజనేయుడికి ఇంద్రుడు చిన్న పండులాగా కనబడ్డాడట. చూడండి, కవి కాల్పనికం. జరిగితే జరిగిండొచ్చు, లేకుంటే కాల్పనికతం అనేటువంటి. ఐరావతం పెద్ద పండట, ఐరావతం మీద కూర్చున్నటువంటి వాడు ఇంద్రుడు చిన్న పండట. పెద్ద పండు బాగానే ఉంది, బలిసి బాగానే పెద్దగా లావుగా మంచిగా ఉంది. పెద్ద పండు మీద ఇంకో చిన్న పండు ఉంది. ఈ రెండు తింటే నాకు ఆకలి వీరిపోతుందని చెప్పి ఐరావతం దిక్కు పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆంజనేయ స్వామి నోరు తెచ్చుకుంటూ. బాలాంజనేయుడు చిన్నవాడే. ఆ ఇంద్రుడు కూడా భయపడ్డాడట. చూడండి, భయపడి తన వజ్రాయుధాన్ని విసిరేశాడు. ఆ వజ్రాయుధం వెళ్ళి హనుమంతుని దవడకు తగిలి ఆ వజ్రాయుధం దెబ్బకు అంత పైనుంచి, ఆకాశం పైనుంచి, అంత పైనుంచి కింద పడ్డాడు బండల మీద ఆంజనేయ స్వామి. మూర్ఛపోయాడు. ఇదంతా వాయుదేవుడు చూశాడు. వాయుదేవునికి కోపం వచ్చేసింది. నా కొడుకును కొడతావురా ఇంద్ర, నా సంతానాన్ని, నా బాలుని కొడతావా ఇంద్ర అని చెప్పాడు. కోపానికి వచ్చాడు. ఇటు కేసరి వచ్చాడు. కేసరి చూశాడు. కేసరి కూడా బాధపడుతున్నాడు.
ఇంద్రుడి మీదకి యుద్ధానికి వెళ్తానంటాడు కేశవుడు. 10,000 వానర సైన్యాన్ని తీసుకొని ఇంద్ర అమరావతిని నాశనం చేస్తానంటాడు. వాయుదేవుడు, నా కొడుకును నువ్వు వజ్రాయుధం చేత కొట్టి కింద పడేశావే, నా కొడుకు మూర్ఛపోయాడు, ఇప్పుడు మూర్ఛపోయాడో ఏమైనాడు అని చెప్పి ఆ వాయుదేవుడు ఏం చేశాడు, వాయువును స్తంభించి వేశాడు, గాలి లేకుండా చేసేశాడు. గాలి లేకుంటే మనకేముంది, మన ప్రాణాలే లేవు కదా. మన ప్రాణాధారమైందే గాలి. ఒక పూట ఆహారం లేకుండా బతుకుతాము, ఒక గంట నీళ్లు ఒక పూట నీళ్లు లేకుండా బతుకుతామేమో, కానీ గాలి లేకపోతే ఒక క్షణం కూడా మనం బతకలేము. వాయువు లేకపోతే ప్రాణవాయువే లేకుండా చేశాడు, వాయువు స్తంభింపజేశాడు వాయుదేవుడు. నా కుమారుణ్ణే మీరు ఈ విధంగా బాధ పెడతావా ఇంద్ర అని చెప్పి. వాయువు స్తంభించిపోయింది, లోకాలన్నీ కూడా స్తంభించిపోయాయి. ఎవరికి గాలి ఆడడం లేదు, ప్రాణవాయువు తగ్గిపోతుంది, ఉన్న కాస్త ప్రాణవాయువు తగ్గిపోతుంది. అప్పుడు దేవతలంతా కూడా మొరబెట్టుకొని బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళారు. అయ్యా 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 ఏమైంది ఇలా అంటే, నాకు కూడా అదే బాధ ఉందయ్యా అంటాడు బ్రహ్మదేవుడు. అతను అంతవరకు కూడా వెళ్ళిందనమాట. బ్రహ్మదేవుడికైనా గాలి అవసరమే కదా. బ్రహ్మదేవుని కూడా గాలి ఆడడం లేదు, ప్రాణవాయువు తగ్గిపోతుంది, గాలి లేదు, స్తంభించిపోయింది. అప్పుడు దేవతలంతా కూడి బ్రహ్మదేవుని వెంట పెట్టుకొని ఈ వాయుదేవుని యొక్క ఆంజనేయ స్వామి ఎక్కడైతే ఏ బండ మీద అయితే మూర్ఛపోయాడో అక్కడికి అందరూ వచ్చారట. ఇప్పుడు బాలాంజనేయుడు ఎంత పెద్ద పని చేశాడు. అంత ఆకాశంపై నుంచి ఆంజనేయ స్వామి బాలాంజనేయుడు వజ్రాయుధం యొక్క దెబ్బకు కింద పడ్డా బండ పగిలిపోయిందట, కానీ ఆంజనేయ స్వామికి ఈషన్ మాత్రం కూడా దెబ్బ తాకలేదట. అందుకే వజ్రకాయుడు, వజ్రకాయై నమో నమః. శరీరం వజ్రంలాగా బలమైనటువంటి చిన్నపిల్లవానికే. వాయుదేవుని కుమారుడు కదా, అంత బలవంతుడు. అంటే వాయు యొక్క బలమంతా కూడా అతనికి ఉంది కాబట్టి అతను ఆకాశానికి ఎగరగలిగాడు. సూర్యుని దగ్గరికి కూడా వెలిగా ఆ వయసులో, చిన్న వయసులో వచ్చారు. వాయుదేవుని ప్రార్థించాడు బ్రహ్మదేవుడు. వాయుదేవా, ఇది బాగుండదయ్యా, మీ వాడికి ఏం కాలేదు, మూర్ఛపోయాడంటే కొద్దిసేపట్లో తేరుకుంటాడు, అది అనుకోకుండా ఇంద్రుని చేసే తప్పు జరిగిందని చెప్పి ఇంద్రుడు కూడా క్షమార్పణ వేడుకున్నాడు. ఇంతలో ఆంజనేయ స్వామి మేల్కొన్నాడు. అంతా చూశాడు, చుట్టంతా ఎవరెవరో ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళంతా అనుకున్నారు. అప్పుడు వాయుదేవుడు గాలిని స్వేచ్ఛగా వదిలిపెట్టాడు, వాయువును. అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడు, వరం ఇచ్చాడు, మేమంతా వచ్చాము, ఇతను రాగల రామకార్యానికి మూలసూత్రధారవుతాడు, మణిపూస అవుతాడు, రామాయణ మహామాల రత్నం ఉందే అనిలాత్మజం అంటాడు. రామాయణం అనేటువంటి ఒక హారానికి ఇతను మణిపూస లాంటివాడు. అందుకే ఇతను రామాయణ కార్యానికి మణిపూస లాంటివాడు కాబట్టి అందరూ కూడా వరాలు ఇస్తామని చెప్పి ఆ దేవతలంతా కూడా వరాచారు. బ్రహ్మదేవుడు అతనికి చిరంజీవత్వం ఇచ్చాడు. చిరంజీవత్వము, సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు నీ పేరు నీ రూపము శాశ్వతంగా ఉంటుంది అని చెప్పి వరం ఇచ్చాడు. అంతేకాకుండా బ్రహ్మాస్త్రం, ఎవరైతే బ్రహ్మాస్త్రాన్ని, నా అస్త్రాన్ని ప్రయోగం చేస్తారో యుద్ధంలో, కానీ ఎప్పుడే కానీ ఆ అస్త్రం నీ మీద ఏమాత్రము పనిచేయకుండుగాక, నీవు చిరంజీవిగా సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు జీవింతువుగాక అని చెప్పి వరమిచ్చాడు. ఇంద్రుడు, నీకు వజ్రాయుధం చేత ఎలాంటి యొక్క ఆపద కలగదు, నీది వజ్ర శరీరం అవుతుంది, ఎలాంటి అస్త్రశస్త్రాలు కానీ నీ మీద పనిచేయవు అని చెప్పి వరమిచ్చాడు. అగ్నిదేవుడు అగ్ని ఎప్పుడు కూడా నిన్ను కాల్చదు, అగ్ని కనబడుతుంది కానీ నిన్ను కాల్చదు, నిన్ను ఏ విధంగా కూడా దహించి వేయదు, నీకు చల్లదనాన్ని ఇస్తుందని చెప్పి అగ్నిదేవుడు. ఇలా ఒక్కొక్కరు తమ తమ శక్త్యానుసారము తమ తమ దగ్గర ఉన్నటువంటి ఒక శక్తుల నుంచి వరాలన్నీ కూడా కుప్పించారు. వాయుదేవుడు అతి బలము, అనేకమైన యొక్క బలము, ఎన్ని ఏనుగుల అనేటువంటి ఒక ఏనుగుల యొక్క బలం ఇతనికి ఉండుగాక అని వరాలు ఇచ్చారు. చాలా సంతోషం. వరాలన్నీ కూడా తీసుకున్నారు. వాయుదేవుడు తన వాయువును ప్రసరించాడు. అందరూ కూడా సుఖంగా సంతోషంగా కాలాన్ని గడుపుతూ ఉన్నారు. మనం వచ్చేలో ఇంకా ఆంజనేయ స్వామి యొక్క విషయం మనము తెలుసుకుందాం.